ఇక రేపటి నుంచి తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు తిరుమలలో 25 ప్రాంతాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కోసం శ్రీవారి ఆలయం ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుంది. రేపటి నుంచి తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు తిరుమలలో 25 ప్రాంతాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కోసం శ్రీవారి ఆలయం ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుమలలో? మరోవైపు ప్రతి ఒక్కరూ పోలియో వేయించుకునే విధంగా అవగాహన ఏ విధంగా చేపడుతున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, మొత్తం మీద రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పల్స్ పోలియోకి సంబంధించి తిరుమలలో అయితే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది టీటీడీ. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకి అవగాహన కల్పించేందుకు ఈ రోజైతే ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో తిరుమల ఎస్వి హై స్కూల్ నుంచి ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తిరిగే ప్రాంతాలు కావచ్చు, మరోవైపు స్థానిక బాలాజీ నగర్ లో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ప్రచార రథాల ద్వారా, అంటే ఏదైతే వాహనాల్లో మైక్ సెట్లు పెట్టి పూర్తిగా భక్తులకి అవగాహన వచ్చేలా పూర్తిగా అందరికీ మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో 25 ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఉంటాయి. భక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రాంతాలను చూసినట్లయితే తిరుమల అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్ స్టాండ్, జిఎన్సీ టోల్ గేట్, సిఆర్ఓ కార్యాలయం, పిఎస్సి 1 మరియు పిఎస్సి 2 వద్ద, కొత్త బస్ స్టాండ్, మళ్ళీ ఎల్కా ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, ఏటీసీ సర్కిల్, ఎంబీసీ 34, వరాహస్వామి విశ్రాంతి గృహం, రాంబగిచా గెస్ట్ హౌస్, కేకేసి అంటే కళ్యాణ కట్టకు సంబంధించిన ప్రాంతం, మరోవైపు మేదరబెట్ట వద్ద ఉన్నటువంటి మఠాల వద్ద కూడా ఏర్పాటు చేసినట్లయితే తెలిపారు. ముఖ్యంగా పాప వినాశనం, సుఫలము ద్వారా వెళ్ళేటువంటి భక్తులు, ఎందుకంటే ఉదయం 8 నుంచి చిన్నపిల్లలు, అంటే 1 సంవత్సరం లోపు చిన్నపిల్లలను తీసుకొని వస్తుంటారు తల్లిదండ్రులు. వాళ్ళ కోసం ఈ సుఫలం వద్ద ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ స్థానికతలకు సంబంధించి బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి దగ్గర మరియు ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. సుమారు ఆలయం మహద్వారం ముందర ఉన్నటువంటి గొల్ల మండపం అతి సమీపంలోనే భక్తులు ఎవరైనా చిన్నపిల్లలు తీసుకొచ్చి అక్కడికి వచ్చి పోలియో డ్రాపులు వేయించుకోవచ్చు అని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి. రేపటి పల్స్ పోలియో కేంద్రాన్ని విజయవంతం చేయాలంటూ ఇప్పటికే ఆ సిబ్బందితో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం ఈ రోజు ఉదయం ఇటు అశ్విని ఆసుపత్రి సిబ్బంది మొత్తం ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవగాహన తెచ్చే విధంగా చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.